వాళ్ళందరికీ నా పేరు హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర పనులు ఎట్లా జరుగుతున్నాయో ఏందో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్తవాడిని చిన్నవాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. ఈ కృష్ణా డెల్టా కాలువ పశ్చిమ కాలం వైపుగా సీతానగరం లిమిట్స్లో అటువైపు సీతానగరం, కేఎల్ రావు కాలనీ, ఇటువైపు ఉండవల్లి ఫ్రెండ్స్. మీకు తెలిసిందే ఈ మధ్యలో స్టీల్ వంతెన నిర్మాణం కాలువ మీద జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు తెలిసిన విషయమే ఇది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పనులు అయితే ఎక్కడ ఆగట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడప్పుడు వీడియోలో ఫాస్ట్గా ఒకసారి వచ్చి ఒకసారి చూస్తే వర్కులు ఆగకుండా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ రెండు వైపుల పనులు ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్. అటువైపు ఇటువైపు ఇది NH-16కి కనెక్ట్ ఉండేటట్టుగా ఈ రోడ్డు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. మీకు తెలిసిందే. ఇది ఫ్రెండ్స్, అటు పక్క సీతానగరం ఫ్రెండ్స్, ఇటు పక్క ఉండవల్లి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు పక్క అంతా డ్రిల్లింగ్ మొత్తం పూర్తయి మొత్తం ఇత ఫౌండేషన్ చూసారు ఫ్రెండ్స్. ఇటు పక్క మొత్తం ఎంతవరకు వర్క్ జరుగుతుందో మీకు కనపడుతున్నారు ఫ్రెండ్స్. నేషనల్ హైవే NH-16కి వంతెన కనెక్టివిటీ ఫ్రెండ్స్. గౌతమ్ బుద్ధ రోడ్డు NH-16 నేషనల్ హైవే ఫ్రెండ్స్. అది సీతానగరం కొండ ఫ్రెండ్స్. ఇటు పక్క ఉండవల్లి మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ఇది ఇంకా స్టీల్ వర్కుల పనులు చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు పక్క అయితే అంతా ఒక ఆకారం తీసుకొచ్చారు, ఒక దిమ్మ కట్టారు ఫౌండేషన్ వేసుకొని. E3 రోడ్డు డైరెక్ట్గా అమరావతి వెళ్తే దానికి CRDO అధికారులు ఈ విధంగా నిర్మాణ పనులు చేపిస్తున్నారు ఫ్రెండ్స్. మీకు తెలిసిందే. తాడేపల్లి సీతానగరం కొండ సమీపంలో కేఎల్ రావు కాలనీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ఒక నిర్మాణం చేస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళని అవన్నీ శుభ్రం చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి వేరే చోట ఇల్లు కేటాయించారు ఫ్రెండ్స్. ఇది ఈ వర్కులు అంచనా 70 కోట్లు అంచనా ఫ్రెండ్స్. ఈ బహిం కాలువ మీద ఈ నిర్మాణాలు చేపడుతున్నారు ఫ్రెండ్స్. తొందరగా అమరావతి చేరుకునేందుకు ఈ బ్రిడ్జి కనెక్టివిటీ ఫ్రెండ్స్ రాజమార్గంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి కనెక్ట్ అటు ఇటు చూసారు ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి నిర్మాణము ఈ రోడ్డు E3 రోడ్డుకి కనెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి ఇదైతే E3 రోడ్డు కనెక్టెడ్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ వర్క్ షాప్ మీకు లోగడాగా నేను చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇటువైపు చూడండి గ్రౌండ్ వర్క్ మొత్తం ఫౌండేషన్ పూర్తయింది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఫ్రేమ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్క్ ఎంత జరుగుతుందో మీరే చూడండి ఫ్రెండ్స్. అంత ఐరన్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఫ్రెండ్స్. కొండవాగు నీటి నుంచి కృష్ణానదిలో మళ్లించే ఇక లిఫ్ట్ ఇరిగేషన్ ఉపయోగపడుతుందని మనకి తెలిసిందే ఫ్రెండ్స్. అది లోగడాగానే ఇది రిజర్వాయర్ ఫ్రెండ్స్ మన కృష్ణానది దగ్గర, మీకు తెలిసిందే. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు E3 రోడ్డు కనెక్టివిటీ ఉండేటట్టు చేస్తారు ఫ్రెండ్స్. E3 రోడ్డు కలుపుతారు ఈ రోడ్డుని ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఈ రోడ్లు ఇంకా ల్యాండ్ ఇష్యూలు ఉన్నాయి ఫ్రెండ్స్. ల్యాండ్ ఇష్యూలు కొంతమంది రైతులు ఇవ్వనందువలన కొంత రోడ్డు పనులు ఆగినాయి ఫ్రెండ్స్. త్వరలో నా ల్యాండ్ ఇష్యూని పూర్తి చేసి ఇంకా ఈ రోడ్డు పూర్తిగా విస్తరిస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోడ్లో ప్రాబ్లమ్స్.
కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇంకా రైతులు ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఆ రైతులు ఇస్తే ఈ ప్రాబ్లం కూడా త్వరలోనే రైతుల ప్రాబ్లం సాల్వ్ చేసి భూములు తీసుకొని ఇంకా ఈ రోడ్డును పూర్తిగా E3 రోడ్డు కనెక్టివిటీగా ఈ రోడ్డుని విస్తరణ చేస్తారు ఫ్రెండ్స్ త్వరలో. ఫ్రెండ్స్ ఆర్డీ అధికారులు ఈ రోడ్డు అమరావతి కనెక్టివిటీకి ఎంత అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాల ప్రకారం అన్ని రోడ్లను విస్తరణ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు తెలిసిందే అమరావతి డెవలప్మెంట్ మనకి, మన పిల్లలకి, చుట్టుపక్కల రైతులకి అందరికీ చాలా ఉపయోగం ఫ్రెండ్స్. జనాలకి మీ అందరికీ తెలిసింది. అమరావతి త్వరితగతిన కావాలని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. E3 రోడ్డుకి కనెక్టివిటీ విధంగా ఈ రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే. ఫ్రెండ్స్ ఉండవల్లి మొత్తం కూడా ఉండవల్లిని ఇప్పటిదాకా అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా ఉండవల్లి ఒక టూరిజం హబ్గా ఇంకా పెద్దదిగా టూరిజం డెవలప్మెంట్గా చేస్తారు ఫ్రెండ్స్. ఉండవల్లి గృహాలు మీకు ఈ దగ్గరలోనే ఉన్నాయి, మీకు తెలుసుగా ఫ్రెండ్స్. అనంత పద్మనాభ స్వామి ఉండవల్లి గృహలో పెద్ద పనుకొని విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్, పెద్దది. అందుకని ఆ ఉండవల్లి గృహాలను కూడా ఈ రోడ్డు కనెక్ట్ చేసి చాలా పెద్ద ఉండవల్లి గృహాలను కూడా మంచి టూరిజం ప్లేస్గా చేస్తారు ఫ్రెండ్స్ త్వరలో. ఇది టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు అనుకుందాం ఫ్రెండ్స్ మన త్వరలోనే. ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఇటు పక్క మొత్తం మిషన్లు అన్ని యంత్రాలు తీసేసి మొత్తం ఫౌండేషన్ కింద నుంచి లోపల నుంచి చాలా లోతు నుంచి పిల్లర్స్ చేసుకొని ఇట్లా పైన బెడ్ తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ బెడ్ మీద 4 లైన్ల బ్రిడ్జి వచ్చింది ఫ్రెండ్స్. 2 పోవడానికి 2 రావడానికి మీకు తెలిసిందే. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ తయారు చేసుకున్నారు. ఇంక దీని మీద నెక్స్ట్ ఐరన్ పోసుకొని మళ్ళీ పిల్లర్స్కి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు కనపడుతుందో లేదో చూడండి ఫ్రెండ్స్. ఐరన్ రెడీ చేసుకొని నెక్స్ట్ కాంక్రీట్ వర్క్స్కి ఇట్లా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. త్వరలో అటుపక్క కూడా మనకి ఇటు సైడు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత దిమ్మ కట్టుకున్నారో. ఇటు పక్క యంత్రాలతో మిషన్లు డ్రిల్లింగ్ అంతా అయిపోయి వరకు లోపల నుంచి ఫౌండేషన్ వేసుకొని వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ మొత్తం బూడ్ చేసి పిల్లర్స్ లోపలికి దింపి ఫౌండేషన్ వేసుకొని ఇప్పుడు పైకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బెడ్ వేశారు. ఈ బెడ్ పైన ఇంకా ఐరన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఐరన్ కట్టుకుంటున్నారు. ఈ ఐరన్ కట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికి 4 రోడ్లు అటు 2 ఇటు 2 పోవడానికి 2 రావడానికి 2 రోడ్లు నిర్మాణం చేస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇటు పక్క ఎంత ఫౌండేషన్ వేశారు, ఎంత బెడ్ వేశారు. అట్లానే అటు సైడ్ కూడా ఇంకా అదే ఫ్రెండ్స్ వర్కులు. ఒక డ్రిల్ అయిపోయిన తర్వాత ఇంక కొద్దిగా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ డ్రిల్ అయిపోయిన తర్వాత అటు సైడ్ కూడా ఇట్లానే కడతారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జి దగ్గర జరుగుతున్న పనులు ప్రజెంట్ ఇంతే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.